హలో సార్ నమస్తే. నమస్కారం అండి. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్‌కి రావడం జరిగింది. ఏ విధమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి లోపల? ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈరోజు సీఎం ముఖ్యమంత్రి గారు హ్మ్. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హ్మ్. గాంధీ భవన్ రావడం జరిగింది. హ్మ్. మంచి ఒక డైనమిక్గా అంతా ప్రజలకు ఫస్ట్ రాగానే మనం 6 గ్యారెంటీలు, దాంట్లో 2 గ్యారెంటీలు అయితే కంప్లీట్ చేశారు. అవును. బస్సు ఫ్రీ చేశారు. హ్మ్. పబ్లిక్ మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. హ్మ్. ఓ మంచి డైనమిక్ లీడర్ హైదరాబాద్ మన తెలంగాణకు దొరికారని చెప్పేసి పబ్లిక్ భావిస్తున్నారు. ఇంకా ఇంకా ముందు ఇంకా మంచి ఇట్లాంటి పనులు చేసి ప్రజల ఆ, వాళ్ళ ఒక ఆటో యూనియన్ వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? వాళ్ళు కూడా ధర్నాలు స్టార్ట్ చేశారు. అంటే దాదాపు వారం అవుతుంది. వాళ్ళ అంటే ఎప్పటి నుంచి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిందో, గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి ఈ ఫ్రీ బస్ సర్వీస్ మహిళల కోసం ఏదైతే పెట్టారో మీరు ఉచిత స్కీమ్ అని, దానివల్ల ఆటో యూనియన్ సంస్థ మొత్తం కూడా అంటే వాళ్ళకి దెబ్బతింటుంది, వాళ్ళకి నష్టం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ధర్నాలు కూడా స్టార్ట్ చేశారు. మరి వాళ్ళకి ఇలాంటి న్యాయం చేయబోతున్నారు? సంవత్సరానికి 12,000 ఇస్తామంటూ కూడా కొందరు చెప్తున్నారు. మరి ఇది అంటే మీరు ఇచ్చేటువంటి కరెక్ట్ అయిన స్కీమే అంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఆటో యూనియన్కి ఇంత మనం అనుకున్నంత వాళ్ళకు లాస్ లేదు. డైలీ ఆటోలో వెళ్ళే వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు, బస్సులో వెళ్ళే వాళ్ళు బస్సులో చాలా మంది చెప్తున్నారు రోజుకు 2,000 మేము 1,500 సంపాదించుకునే వాళ్ళము, ఇప్పుడు 500 కూడా గిట్టుబాటు అవ్వట్లేదు మాకు. అంటే అన్ని రెంట్లు పోగా కూడా మాకు మిగిలేదు 500, కానీ అది కూడా గిట్టుబాటు అవ్వట్లేదు. మనకి రోజుకు 300, 500 వస్తే మనం ఎలా బతకాలి, ఇంటిల్లు బాగా ఎలా పోషించుకోవాలంటూ కూడా కొంతమంది వాయిస్ రైట్ చేయడం అని కూడా జరిగింది. మరి ఏం చెప్తారు? ఇప్పుడు ఆటో యూనియన్ కూడా కొంచెం మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. వాళ్ళకు కూడా ఏదో న్యాయం చేయాలనే ఉంది. వాళ్ళకి లాస్ కాకుండా చేస్తారు. ఇప్పుడు ఆటోలో వెళ్ళే వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు, కార్లు వెళ్ళే వాళ్ళు కార్లు వెళ్తున్నారు, బస్సు వెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్తున్నారు. ఆటో వాళ్ళకు ఆర్టీసీ బస్సుకు అసలు పొందడం లేదు. ఇప్పుడు ఎంతైతే మనము అనుకున్నట్టు మీరు ఆటో వాళ్ళకి లాస్ అవుతున్నారు కదా, అంత లాస్ జరుగుతలేదు. వాళ్ళకు రెగ్యులర్ ఏదైతే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు డైలీ ఉద్యోగాలు పెట్టేవాళ్ళు ఆటోలో ఇప్పుడు బస్సు మెయిన్ రోడ్కి వెళ్తుంది. మెయిన్ రోడ్ నుంచి లోపల వెళ్ళేది వాళ్ళు ఆటోలోనే వెళ్తున్నారు కదా. మెయిన్ రోడ్ నుంచి లోపల ఊర్లలో వెళ్ళాలి, కానీ ఇప్పుడు బస్సులలో కానీ లోపల వెళ్తే ఆటోలో వెళ్ళాలి, నడుచుకుంటే అయితే వెళ్ళలేరు కదా. ఆటో వాళ్ళ ప్యాసింజర్ వాళ్ళకు ఉన్నది, మన ఆర్టీసీ ప్యాసింజర్ ఆర్టీసీకి ఉంది. అట్లని మొత్తం వాళ్ళకి లాస్ అయ్యేది ఏం లేదు. కాకపోతే వాళ్ళు కూడా ఏమన్నా ఆలోచిస్తున్నారు సీఎం గారు, వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మొన్న తెలంగాణ అసెంబ్లీలో అంటే స్పీకర్ ముందు కూడా అక్కడ చర్చలు అనేది అయితే జరిగాయి, చాలా ఘాటుగా జరిగాయని చెప్పుకోవచ్చు. సో కేటీఆర్ గారి మాటలు ఎట్లా చూడొచ్చు? అంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చి దూరినాయి అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే చూసాం మనము. మరి అది అంటే ఎవరు కౌంటర్ ఇచ్చారంటారు? ఏం చెప్తారు? లేదా ఇప్పుడు వాళ్ళ అధికారం పోయినందుకు బాధతోని ఆయన ఏదేదో చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు చీమలు పెట్టిన పుట్టలో పాములు అంటే ఎవరు దూరినట్టు ఎలా చూడొచ్చు మనం? అవన్నీ తప్పు మేడం. సీమల దూరురు ఆ దూరురు అన్నీ వాళ్ళకు ఇప్పుడు అధికారం పోయిన వాహనంతో వాళ్ళు ఏదేదో పిచ్చిగా వాళ్ళకు భావనతో చెప్తున్నారు, ఉద్యోగంతో చెప్తున్నారు, కానీ అసలు వాస్తవం ఏం దూరలేదు, ఏం కాలేదు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ఒక డైనమిక్ ముఖ్యమంత్రి ప్రజలకు దొరికారు. 9 ఏళ్ల పాలనలో ఎంత దోసుకు తిన్నారు, ఎంత వాళ్ళు చేశారు, అది ఎంత దాని గురించి చర్చ జరగాలి. కానీ పుట్టలు చీమలు దొరికారు అవన్నీ వేస్ట్ మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఇన్ని రోజులు ఒక 10 ఏళ్ళు పరిపాలించింది కదా, మరి తెలంగాణ రాష్ట్రానికి లాభం చేసిందా, నష్టం చేకూర్చిందా అంటే ఏం చెప్తారు? చాలా నష్టమైంది మేడం. చాలా 5 లక్షల కోట్ల అప్పు చేసిరు. ఇప్పుడు మొన్న ఎలక్ట్రిసిటీలో 1,50,000 కోట్లు అన్ని అప్పులు చేసి పెట్టిరు. ఈ అప్పులన్నీ సెట్ చేసి చేయాలంటే కొంచెం టైం దొరుకుతుంది. 9 సంవత్సరాలలో మొత్తం దూసుకున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ మనము అసెంబ్లీలో కూడా చూసాము. నష్టం గురించి అంటే అప్పుల గురించి చెప్తున్నారు, కానీ మరి లాభం గురించి చెప్పట్లేదు, మేము సంపాదించి పెట్టిన ఆస్తుల గురించి చెప్పట్లేదు, మా సంపాదన గురించి చెప్పట్లేదు అంటూ కూడా మాట్లాడారు కేటీఆర్ గారు. మరి దీని గురించి ఏం చెప్తారు? ఏం సంపాదించి పెట్టారంటే చెప్పండి. అంత ఎక్కడ చూసినా అప్పులే, కానీ మంచిగా ఉన్న సెక్రటరీని కులగొట్టి అప్పు చేశాడు. ఇంకా కొత్త ఏం కట్టారు చెప్పండి? కాళేశ్వరం కట్టారు, కాళేశ్వరం ఉరిగిపోయింది. ఇంకేం వాళ్ళు సంపాదించి పెట్టారు తెలంగాణకి చెప్పండి మాకు? కొత్తగా ఏం చేశారు? కానీ రైతులకు రుణమాఫీ అన్నది చేయలేదు, 3 ఎకరాలు అనేది చేయలేదు. ఏది చేసిరు, ఏది న్యాయం జరిగింది ఆ ప్రజలకు చెప్పండి నాకు? 9 సంవత్సరాలలో అందరు విసిగించిపోయిండ్రు. ఇది ధర్నీలు అయితే అన్యాయం చేసేసి 1000 ఎకరాలు, ఇక్కడ చివరిలో 7,000 ఎకరాలు సంపాదించి పెట్టండి కేటీఆర్ గారు. మళ్ళీ ఇక్కడ మన గజ్వేల్లో కానీ మన సిద్దిపేటలో కానీ ఎక్కడ చూసినా లక్షల ఎకరాలు సంపాదించుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సంపాదించి పెట్టారు. కానీ ఇంకా వేరే ఏది సంపాదించి పెట్టలేదు, అంతా వాళ్ళే దూసుకొని తిన్నారు 9 సంవత్సరాలు.
అది వాళ్ళు మింగుడు అయితే లేదు. అది అధికారం పోయినందుకు వాళ్ళు మనసులో ఏదేదో ఊహించుకుంటా ఆ బాధతో వాళ్ళు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి అంటే ఇప్పుడు మిగిలినటువంటి 4 స్కీమ్లు ఏదైతే ఉన్నాయో అవి ఎప్పట్లో పూర్తి చేయబోతున్నారు? ఒక 3 నెలల్లో మాకు కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేస్తారు. 90 రోజులు టైం తీసుకున్నాడు సీఎం గారు. 90 రోజులలో కంప్లీట్ చేస్తారు మేడం. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే. నమస్తే. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది గాంధీ భవన్కి. ఏ విధమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, ఏం చెప్తారు? పిఎస్సి మీటింగ్ ఉన్నది, ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న తీరు ఉన్నదిగా, వాటిని అన్నిటి పార్టీ ప్రభుత్వ అనుసంధాన కార్యక్రమం ఇది. వివిధ అంశాల్లో ఏ ఖాళీలు ఉన్నాయి, వాటిని ఎట్లా నింపాలి, తర్వాత పార్టీకి సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చకు జరుగుతాయి. సో ఆ మీటింగ్ అనేది కొంత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతుంది కాబట్టి రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మిగిలిన మంత్రివర్గం కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, రేపు ఎంపీ ఎలక్షన్స్ కానీ, అనుసరించాల్సిన విధానాల మీద, భవిష్యత్ కార్యాచరణ మీద ఈ మీటింగ్. మనకు మొన్న అంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా 11 మంది మంత్రులు చేస్తారు కదా, సో ఇద్దరిది బ్యాలెన్స్లో పెట్టారు, అంటే పెండింగ్లో పెట్టారు వాళ్ళని. అది ఎప్పటి వరకు తెలుస్తుంది? అది మేబీ ఉండొచ్చు, ఈ వారము నెక్స్ట్ వారము ఉండొచ్చు. ఈరోజు కూడా దాని గురించి చర్చ అనేది జరుగుతుందంటారు? జరిగి ఉండవచ్చు, జరుగుతుండొచ్చు. ఎందుకంటే అది కూడా ప్రధానమైన అంశమే ఉంటుంది. దాదాపు 6 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 6 మంత్రులు కూడా ఉన్నాయి. తర్వాత రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీలకు సంబంధించిన అంశంలో కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అంటే ఈసారి మైనారిటీ వాళ్ళు ఎవరు కూడా గెలవలేదు కదా, సో మైనారిటీ కోటాలోకి జాబితాని గారు చేరుస్తామని చెప్పేసి చెప్పారు. మరి దాని గురించి అందరికీ తగు ప్రాధాన్యత ఉంటుంది, అన్ని వర్గాలకు తగు ప్రాధాన్యత ఉంటుంది. హైదరాబాద్కు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది. మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి వినే ఉంటాం మనం అందరం కూడా, అంటే ఘాటుగా విమర్శించుకున్నారు ఒకరికొకరు. కేటీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు, ఇతర సభ్యులు అందరు కూడా. మరి చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరే అంటూ కూడా ఒకరికొకరు మాట్లాడుకోవడం జరిగింది. మరి ఎవరు అంటారు, ఏం చెప్తారు? పాపం వాళ్ళకు చీమలు గరిచినట్టుంది, అట్లా మాట్లాడుకుంటారు. చీమలు గరవకుండా చూద్దాం. అదేం నాన్ సీరియస్ ఇష్యూ కదా, పట్టించుకోవాల్సిన అవసరం. అట్లనే పాపం ఓడిపోయిన పరేషాన్లో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళని ప్రేమించాలి. కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకుపోతుంది అందరినీ. అందుకని విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టు పెట్టినాం మా రాహుల్ గాంధీ గారి భాషలో. మేము అందరితో గౌరవంగా ప్రేమతో ఉంటాం, వారిని కూడా ప్రేమించమంటున్నాం, మేము వారిని కూడా ప్రేమిస్తాం. మీరు ప్రేమించలేకపోతే కనీసం ప్రేమించేటట్టన్నా తయారు గారు, కానీ ఆ విద్వేషం ఎందుకు రా నాయన, మరీ దరిద్రంగా. కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు, ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల్లో కూలిపోతుంది అంటున్నారు, కుప్పకూలిపోతుందని మాట్లాడుతున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు కూలిపోకుండా చూసుకోమని ఎవరన్నారో, వాళ్ళు కూలిపోకుండా చూసుకోమని. అంటే వాళ్ళకు ఒక రకంగా ఫ్రస్ట్రేషన్, అది కూడా పాపం మనం ఏం చేయలేము, దానికి ఏం మందు కూడా లేదు. గవర్నమెంట్ ఫామ్ చేస్తామనుకొని చేయలేని ఫ్రస్ట్రేషన్ అంటారా? అసలు గవర్నమెంట్ వరకు అనుకున్నారు కదా, సాగు తప్పి కళ్ళు లొట్టపోయినట్టు వచ్చారు. ముగ్గురు కలిస్తే కూడా 54 ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఒకటే విడిపోయి కలుద్దాం అనుకున్నారు, వాళ్ళని విడగొట్టారు. కాంగ్రెస్ అధికారం ఇచ్చింది. ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఏం చెప్తారు? ప్రేమతో ఉండండి, ప్రేమగా ఉండండి, ఆవేశ కాలవద్దు, బీపీలు షుగర్లు తెచ్చుకోకూరి, ఇంతే. ఎప్పట్లోగా అంటే ఇచ్చినటువంటి 6 హామీలో 2 అయిపోయినాయి, మరి ఇంకా మిగతా ఎప్పట్లో చేయబోతున్నారు? 100 రోజులు ఉన్నది కదా, 100 రోజుల్లో ఉన్నాయి. 100 రోజుల తర్వాత కూడా మిగతా అంశాలు ఉన్నాయి, చాలా ఉంది ముందు. ఎందుకు అప్పుడే తొందర ఎందుకు? 10 రోజులకే 10 సంవత్సరాలు పరిపాలించి 10 రోజులు కూడా ఆగిపోతురేంద్ర నాయన అని, అది ఒక జనంలో కూడా ఒక అన్రెస్ట్ ఉన్నది. థ్యాంక్ యూ.